ఆ నియోజకవర్గాన్ని మొదటి నుంచి ప్రత్యేకతే. ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఎక్కువ సార్లు విజయం సాధించారు. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు అప్పటి సీఎంకు అత్యంత సన్నిహితుడిగా ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన నాయకుడు అందుకు భిన్నంగా ప్రస్తుత సీఎంతో అంటి ముట్టనట్లుంటున్నారు. ధిక్కార స్వరం వినిపించే నర్సంపేటలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో నర్సంపేట ఒకటి. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గం అంతకు మునుపుకు పాకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇది ఏర్పడింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నేక్కొండ, నల్లబెల్లి, దొంగొండి మండలాలున్నాయి. నర్సంపేట నియోజకవర్గం అడవులు, ఆదివాసీ గూడెలు, గిరిజన తాండాలు, మైదాన ప్రాంతాల కలబోతగా ఉంటుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 70 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాంతం ఆది నుంచి కమ్యూనిస్టుల పోరాటాల ఖిల్లాగా ఖ్యాతి పొందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇక్కడ 735 రోజులు నిరాటంకంగా రీలే నిరాహార దీక్షలు చేపట్టడం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుంది. పునర్విభజనకు ముందు చెన్నారావుపేట మండలంలోని అత్యధిక గ్రామాలు, గూడూరు మండలంలోని సగం గ్రామాలు, పూర్వపు కొత్తగూడ, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుంగొండి మండలంలో 4 గ్రామాలు మినహా ఆత్మకూరు మండలంలోని కామారం, పెంచికలపేట, ములుగు మండలంలోని పత్తిపల్లి ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. పునర్విభజన తర్వాత నేక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దొంగిండి మండలాలు ఉన్నాయి. ఒకప్పుడు హత్య రాజకీయాలకు అలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గం 1994 ఎన్నికల తర్వాత రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకుని అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి పోటీ ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య అన్నట్లుగా సాగింది. 1957లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 1962లో సిపిఐ గెలిచింది. మళ్లీ 1967లో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించలేకపోయింది. 1972, 1978, 1983 ఎన్నికల్లో సిపిఎం వరుసగా గెలవడం ద్వారా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఆ తర్వాత 2 సార్లు 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్రత అభ్యర్థి గెలుపొందారు. అయితే సిపిఎం అభ్యర్థిగా 3 సార్లు, స్వతంత్రత అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం మద్దికాయల ఓంకారే. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి ఓంకార్ రికార్డులోకి ఎక్కారు. అయితే 6వసారి పోటీకి దిగిన ఓంకార్ సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1994లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలువగా కంభంపాటి లక్ష్మీరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో దిగి శాసనసభలో అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దొంతి మాధవరెడ్డి మొత్తం 4 సార్లు పోటీ చేయగా 2 సార్లు విజయం సాధించారు, మరో 2 సార్లు ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన దొంతి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డితోనే పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని విజయం వరించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్య ప్రధాన పోరు జరిగింది. ఒకప్పుడు పాకాల, కొత్తగూడ, నల్లబెల్లి మండలాల్లోని అటవీ ప్రాంతం కేంద్రంగా నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్కు భారీ ఉద్యమాలు జరిగాయి. భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిపి పేదలకు వేలాది ఎకరాల భూములు పంచారు. గ్రామాల్లో వెట్టి చాకిరి, పాలేర్ల సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి పేదల బ్రతుకుల్లో మార్పునకు నాంది పలికిన ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల నాటి పాకాల చెరువు కింద ఏటా 25,000కు పైగా ఎకరాల ఆయకట్టు సాగుతుంది.
వరంగల్ చాపాట మిర్చి సాగుకు నర్సంపేట పేరుగాంచింది. నేక్కొండలోని రైల్వే స్టేషన్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. విద్య, వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రగతి సాధించింది. రైస్, బాయిల్డ్ రైస్ కలిపి మొత్తం 60కి పైగా మిల్లులున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాకాల అభయారణ్యానికి ప్రత్యేకత ఉంది. 1972లో దీన్ని నెలకొల్పారు. వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ నుంచి ఇటు మహబూబాబాద్, అటు ములుగు జిల్లాల వరకు 861 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జింకల పార్కు ఉండేది. నక్సల్ ప్రభావం పెరగడంతో 1995లో ఇక్కడి జింకల పార్కును హనుమకొండలోని వన విహార్కు తరలించారు. పాకాల సరస్సులో మంచినీటి మోసళ్లు ఉన్నాయి. ఇక్కడి అడవుల్లో చిరుతపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటి ముంటినట్లుగా ఉంటున్నారు. ఆయనతో స్థానిక ఎమ్మెల్యేగా ఏమాత్రం సఖ్యత లేదు. ఎన్నికలకు ముందు అదే పరిస్థితి, ఎన్నికలయ్యా అధికారంలోకి వచ్చాక కూడా అదే పంధను మాధవరెడ్డి కొనసాగిస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవి విషయంలో రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టవద్దని అధిష్టానంతో తీవ్రంగా కోట్లాడిన కోమిటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు కూడా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం పీఠంపై కూర్చున్నాక అంతా కలిసి ఉంటున్నారు. సీఎంకు అండగా నిలుస్తున్నారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఏ ఒక్కసారి కూడా సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు. అమీనాబాద్ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన మాధవరెడ్డి గతంలో 5 ఏళ్ల పాటు డీసీసీబీ వరంగల్ జిల్లా చైర్మన్గా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 ఏడాది ఎన్నికల్లో స్వతంత్రత అభ్యర్థిగా నర్సంపేట నుంచి బరిలో దిగి 76,000కు పైగా ఓట్లతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలైన మాధవరెడ్డి 2023లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బస్సు ఫ్రీ ఇచ్చిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు. ఇక గ్యాస్ కొంచెం వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు. అవి కూడా వస్తాయని మాకు నమ్మకం కలిగింది. ఇది మాకు ఓటేసినందుకు మా ఓటు ఏం మురిగిపోలే, మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి అన్న. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోను నమ్మి 6 పథకాలను అమలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్నదో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, అదేవిధంగా 6 పథకాలు కళ్యాణలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, ఏది ఉచిత విద్యుత్ కానీ, విద్యుత్ గ్యాస్ కానీ, బస్సు సౌకర్యం కానీ, ఇవన్నీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓటు వేసి గెలిపించి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఏ విధంగానైతే మాట ఇచ్చిల్లో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. దొంతి మాధవరెడ్డికి కలిసొచ్చిన అంశాలు: బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అప్పట్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రజలకు అందకపోవడం, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూస్వాములు తలెత్తడం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు ప్రజలకు బలంగా వెళ్లడం, ప్రతికూల అంశాలు, సీఎం రేవంత్ రెడ్డితో అంటిముంటినట్లు ఉండడం, పార్టీ అంటే తానే అన్న ధోరణిలో వెళ్లడం, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు మొదలుపెట్టారు. నెలబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నెలబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ4 లీడర్గా కొనసాగారు. 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నికయ్యారు. 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా ఆనాటి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందాడు. మహాగర్జన లాంటి చరిత్రాత్మకమైన సభలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్రత అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తిరిగి అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై గెలుపొందారు. మళ్ళీ 2023లో జరిగిన ఎన్నికల్లో మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు. మన నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ నర్సంపేటలో నిత్యం ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడిని, ప్లస్ అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజలను నమ్మించి లేని హామీలు చేయలేని హామీలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముఖం చాటేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేయలేని చాతకానితనానికి గతంలో పాలించిన ప్రభుత్వం మీద నేటికి ఆరోపణలు చేస్తూ ఇంకా కాలం వెలుగుచుతున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదన్నా ఒకటి చేసినరా అంటే ఒక మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అనేది పెట్టి వాళ్ళలో గొడవలు పెట్టిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన పని ఏదీ లేదు. ఇవాళ నర్సంపేటలో ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరా అనే ప్రశ్నార్థకంలో ప్రజలు ఉన్నారు ముఖ్యంగా. కానీ ఇప్పుడు అదే ప్రజలు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇలా అని ముక్కు మీద వేలేసుకొని వాళ్ళకు వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు ఎమ్మెల్యే ఎందుకు మారిండు, అసలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు, అసలు ఏంటిదనే ప్రశ్నార్థకంలో జనం ఉన్నారు. తెలంగాణ ఉద్యమం బలంగా పనిచేయడం, ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, పార్టీ అధినేత కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఇక ఆయనకు వ్యతిరేక అంశాల్లో, నాటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలో వేలు పెట్టడం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు.